చూద్దామండి. రాజోలు నుంచి స్వామి గారు రాస్తున్నారు. దానం బ్రాహ్మణులకే చేయాలా? ఈనాటి కాలంలో ఈ సందేహం చాలా మందికి వస్తుంది. దానికి కారణం ఏమిటి? దానం అంటే ఏమిటో తెలియకపోవటం. ఇవ్వటాన్ని దానం అనరు. రకరకాల ఇవ్వచ్చు. బిచ్చం పెట్టినా ఇవ్వటమే, భిక్ష పెట్టినా ఇవ్వటమే, అమ్మినా ఇవ్వటమే కదా. వాడిస్తారు, మనం ఇస్తాం. డబ్బు ఇస్తాం, వస్తువు తీసుకుంటాం. మనం డబ్బు ఇవ్వలేదా? వాడు దానం అంటారు దాన్ని. అమ్మితే దానమా? కొంటే దానమా? బిచ్చం పెడితే దానమా? కాదే. మనం అప్పు తీసుకున్నాం, మన ఇల్లు వానికి రాసి ఇచ్చాం, దానమా? దానం అంటే అర్థం తెలియకుండా ఈ ప్రశ్న వేశారన్నమాట. అంటే ఏమిటి? దానమని దేన్నంటారు? మనము చేసిన పాపాన్ని పోగొట్టుకోవటానికి ఇచ్చేదే దానం. దానం అంటే ఇచ్చేవాడికి లాభం, తీసుకునేవాడికి కాదు. భిక్షం అంటే తీసుకునేవాడికి లాభం. ఎక్కడ ఉంటారు, అమ్మా ఒక ముద్ద వెయ్యి అంటారు, అది భిక్షం, అది అన్నదానం కాదు. మనం అన్నదానం అంటున్నాం, అన్నం పెట్టండి, ఇబ్బంది లేదు, మనం కాదనం. కానీ దానం యొక్క ఉద్దేశ్యం చేసిన పాపాలు పోవాలి. ప్రతివాడు ఎన్నో పాపాలు చేస్తాడు. కాబట్టి దానం తీసుకునేవాడు దానం ఇచ్చేవాడి పాపాలను పోగొట్టగల సామర్థ్యం ఉండాలి. అంటే వాడు తపస్సు చేయాలి, వ్రతాలు చేయాలి, జపాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, ధ్యానం చేయాలి, నిష్ఠతో ఉండాలి, ఆచారంతో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇంత నిష్ఠగా ఉన్నవాడైతేనే ఎదుటివాని పాపాలు పోగొడతాడు. దానం మన పాపాన్ని పోగొట్టడానికి, కాబట్టి పాపాన్ని పోగొట్టగల శక్తి ఉన్నవాడికే ఇవ్వాలి కదా. మరి తపస్సు, జపం ఎవరు చేస్తారు? తపస్సు బ్రాహ్మణే చేస్తారు. జపం వాళ్ళే ప్రజలు చేస్తున్నారు. జపం కాదు, అది ప్రచారం చేస్తున్నారు. దాన్ని జపం అనం. దానికి నియమాలు ఉన్నాయి. అందువల్ల ఉపనయనం కావాలి, వేదాధ్యయనం చేయాలి, మంత్రోపదేశము పొందాలి, ఆ మంత్రాన్ని జపం చేయాలి, తపస్సు చేయాలి, హోమం చేయాలి, యాగం చేయాలి. అందుకే పాత రోజుల్లో గోదానం అంటే తీసుకునేవారు కాదు. బ్రాహ్మణుడు వద్దు అనేవాడు, నేను తీసుకోను. ఎందుకు? ఆ గోవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని పాపాలు ఇచ్చినవాడు వీనికి వస్తాయి. అవన్నీ వీడు పోగొట్టగలగాలి, జపం చేసుకోవాలి. ఒక ఏడాది ఇంటి నుంచి బయటికి పోవద్దు, వాడు తపస్సు చేసుకుంటూ కూర్చోవాలి ఏడాది ఇంట్లో. అందుకే గోదానం చేసేవాడు ఆవుకు, దూడకు దానం తీసుకునే బ్రాహ్మణి కుటుంబం మొత్తం ఒక సంవత్సరానికి సరిపోయే మొత్తం గాసం ఇవ్వాలి, అవి ఇచ్చి దానం చేయాలి. కాబట్టి దానం అనేది ఇచ్చేవాని లాభం కోసము, అందుకు బ్రాహ్మణుడికే ఇవ్వాలి. ఆ సంగతి తెలియదు. వాడికి ఎందుకు ఇవ్వాలి, నాకెందుకు ఇవ్వకూడదు? నీకు కావాడు అడుగు, నీకు ఇస్తాం. నీకు కావాలా అడుగు, ఇస్తాం. కానీ అది దానం అనదు. దాన్ని అడిగి తీసుకునేది దానం కాదు. ఇచ్చేవాడే స్వామి పాపం చేశాను, ఈ పాపం పోవడానికి దానం ఇస్తున్నాను, పిలిచి ఇస్తాడు దానం చేసేవాడు. వీడు బ్రాహ్మణుడు వెళ్ళాడు, దాత బ్రాహ్మణుడిని పిలిచి, అయ్యా ఈ దానం తీసుకుంటారా, నేను ఈ తప్పు చేశాను, నాకు ఈ పాపం ఉంది, దాన్ని పోగొట్టండి, అనుగ్రహించండి, బతిలాడి ప్రార్థించి అడిగి దానం ఇస్తారు. భిక్షం అనేది వస్తే ఇస్తాం, నువ్వు అడుగుతావు నీకు ఇస్తాం, దానం కాదు, దాన్ని వేరే అంటారు. అందువల్ల పాప నాశం కోసం బ్రహ్మజ్ఞానం ఉన్నవాడికే దానం ఇవ్వాలి. బ్రహ్మజ్ఞానం లేని వాడికి దానం ఇవ్వకూడదు. పాపం పోదు, ఎవరికో పాపం పోతుంది, ఇంక పాపం పెరుగుతుంది ఇంకాస్త. అది శాస్త్రం.